ఒక గురువు మిమ్మల్ని ఏం మార్చరు, ఏమి చెయ్యరు, ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తారు. ఒక అద్దంలో మీ అద్దం ముందు మీరు వెళ్ళి నించుంటే మీరు ఎలా ఉన్నారో అలాగే కనిపిస్తుంది, అంతే కదండి, మార్పులు ఉండవు. కానీ ఈ కాలంలో కొంతమంది నా ప్రకారమే గురువు నడుచుకోవాలి, నాకు కావాల్సిందే గురువు చెప్పాలి అనే మూర్ఖులున్న కాలం ఇది. ఒక సద్గురువు మీలో ఉన్నది ఉన్నట్టు చూపిస్తాడు. నీలో అహంకారం ఉందా? నీలో అహంకారం ఉంది. ఒకసారి ఒక గురువు గారు విద్యార్థులంతా కూడా మద్యపానం సేవించేసి చాలా చెడిపోతున్నారు, ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారని చెప్పి వాళ్ళకి ఎట్లయినా ఒక సందేశం ఇద్దామని చెప్పి ఒక గ్లాస్లో సారా మద్యం తీసుకొచ్చి దాంట్లో పురుగులేశారు. చూపించి, నాయనా దీని నుంచి మీకేమర్థమైంది, ఏం నేర్చుకుంటున్నారు అని అడిగితే ఆ శిష్యులు అన్నారు, గురువుగారు మద్యం తాగితే మన కడుపులో ఉన్న పురుగులన్నీ చచ్చిపోతాయి గురువుగారు అన్నాడు. అంటే గురువు చెప్పింది నువ్వు అర్థం చేసుకోకుండా నీకేం కావాలో నువ్వు అది తీసుకుంటున్నావు అన్నమాట. సో నీకేం కావాలో నువ్వు తీసుకున్నంత వరకు నీ అజ్ఞానం నుంచి నువ్వు బయటికి రాలేవు.